ఏ ఊరికి కానీ ఏ నగరానికి కానీ పుట్టినరోజు జరుపుకోవడం ఎక్కడైనా చూసారా? బహుశా ప్రపంచంలో కూడా ఎక్కడ చూసుండ్రేమో వినుండ్రేమో, కానీ ఒక్క తిరుపతికి మాత్రం ఆ ప్రతిష్ట దక్కింది. పూర్వం తిరుపతిని శ్రీపదపురం, తర్వాత వచ్చి శ్రీ రామానుజపట్నం, గోవిందరాజపురం అనే పేర్లతో పిలిచేవారు. శ్రీ అంటే మహాలక్ష్మి, పతి అంటే మహావిష్ణువు. ఆ విధంగా శ్రీపదపురం అనే పేరు వచ్చింది. శ్రీరామానుజాచార్యులు 11వ శతాబ్దంలో గోవిందరాజస్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇంకా కొండకి వెళ్ళి పూజ కైంకర్యాలు చేసి తిరిగి వచ్చే బ్రాహ్మణుల సౌకర్యార్థం ఆ గోవిందరాజుల స్వామి గుడి ఎదురుగా ఒక అగ్రహాన్ని నిర్మించారు. ఈ అగ్రహారంలో 4 వీధులు ఉండేవి. అలా గోవిందరాజుల స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రోజునే పుట్టినరోజుగా జరుపుకోవడం జరుగుతుంది. 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24న తిరుపతి పుట్టినరోజు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది.